నేడు సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. పాలకొండ నియోజకవర్గంలోని భామ్నిలో ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ లో పాల్గొంటారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే భామిని చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. నేడు సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. పాలకొండ నియోజకవర్గంలోని భామినిలో ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ లో పాల్గొంటారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే భామిని చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఈ పేరెంట్స్ మీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, చంద్రబాబు, లోకేష్ పాల్గొంటున్న భామినిలో ఈ పేరెంట్స్ మీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్సుగా మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు తన నివాసంలో బయలుదేరనున్నారు. అయితే 10:30 గంటలకు అయితే భామినిలోని యొక్క ఆదర్శ పాఠశాలకు చేరుకోనున్నారు. 10:30 నుంచి 2 గంటల వరకు కూడా ఈ యొక్క పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థులతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, భామిని అనేది గతంలో కొంత నక్సలిజం ప్రభావం ఉన్న మండలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సుమారు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇక్కడ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క మండలంలో పర్యటించడము ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో భామిని, కొత్తూరు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకుంటే ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలు ఎక్కువగా నక్సల్ ప్రభావం అనేది ఉండేది. అందువల్ల ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మండలాల్లో పర్యటించిన పరిస్థితి లేదు. చివరిసారిగా 1980లో మాత్రమే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పర్యటించిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో భాగంగా మనం చూసుకోవచ్చు. కొంత ఆసక్తిగా ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్ననే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భామిని చేరుకుని అక్కడ ఉన్న ఏర్పాట్లను అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఒకరోజు ముందుగానే వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకునే పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాక కోసం ఇప్పటికే భారీగా తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు కూడా చేరుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఉండవల్లి తన నివాసం నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సుధా. రైట్ రాము, థ్యాంక్ యూ. నేడు సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. పాలకొండ నియోజకవర్గంలోని భామిన్లో ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ లో పాల్గొంటారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే భామిని చేరుకొని అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.